మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ నా వందనాలండి. మనలను ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ఆత్మీయ ఆహారము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. 32వ కీర్తన 8వ చరణం. ప్రియులరా, ఈ లోకము ఒక అరణ్యము వంటిది. పాపానికి చోటిచ్చి దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడిన మానవుడు దారి తప్పి అటు ఇటు తిరుగుతున్నాడు. తన స్వంత ఆశలతో, స్వంత ఇష్టాలతో, స్వంత ఆలోచనలతో నిండుకున్నవాడే సాతాను యొక్క ఆకర్షణకు లొంగిపోయి గమ్యం లేని జీవితముతో ముందుకు సాగుతున్నాడు. అట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవునికి దారి చూపించడం కోసం, అనగా నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. గాఢాంధకారపు లోయలలో కొట్టుకుని పోవచ్చున్న మానవులను ఆయన కనుగొంటున్నాడు. ప్రియులరా, ప్రస్తుతం ఈ లోకాధికారి అనగా సాతాను పెత్తనం చేస్తున్న ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. ఈ లోకపు పోకడతో మనం పోకుండా ప్రతి క్షణము ప్రభువుని యొక్క స్వరము వింటూ ముందుకు సాగాలి. దుష్టుల ఆలోచన చెప్పున నడవకుండా దేవుని యొక్క ఆలోచన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. దేవునిని వెంబడించిన అబ్రహాము వెలుచూపును బట్టి కాకుండా విశ్వాసముతో నడిచాడు గనుకే ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా కానీ బయలుదేరాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూశాడు. భూమి మీద తను పరదేశినని, యాత్రికుడనని గుర్తించాడు. దాని యొక్క ఫలితంగా విశ్వాసులకు తండ్రి అనే బిరుదును కూడా పొందాడు. అంతేకాకుండా ఇంకా ముందుకు మనం ఆలోచన చేస్తే ఐగుప్తు బానిసత్వంలో మ్రగ్గిపోతున్న ప్రజలను దేవుడు అద్భుతంగా విడిపించి కానాను దేశానికి నడిపించగోరాడు. వారి మీద దృష్టి ఉంచి పగలు మేఘస్తంభముతో, రాత్రి అగ్నిస్తంభముతో వారిని కాపాడుతూ ఆకాశము నుండి మన్నాను కురిపించి బండ నుండి మధురమైన జలములను రప్పించి వారిని పోషించాడు. వారికి ఆలోచన చెప్పి వారిని నడిపించే ఒక సాత్వికుడైన నాయకుణ్ణి వారికి ఇచ్చాడు. అయితే వారు దేవుని మాట వినకుండా మాటి మాటికి దేవుణ్ణి విసిగించారు. సణుగుతూ గుణుగుతూ దేవుణ్ణి అలక్ష్యము చేస్తూ ఆయనను విసిగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దాని యొక్క పర్యావసనం 40 దినాల్లో గమ్యం చేరవలసిన ఇశ్రాయేలు జనాంగము 40 సంవత్సరాలు ఆ అరణ్యములో ముందుకు వెనుకకు తిరుగులాడారు. అంతేకాదు, అనేకులు మధ్యలోనే రాలిపోయారు. ఈనాడు అనేకులు రక్షించబడిన తరువాత వారి యొక్క స్వార్థాన్ని అనగా శరీరేచ్ఛలను, లోకాశలను సిలువ వేయకుండా వారి ఇష్టానుసారంగా సాగుతున్నందువలన ఏమీ కూడా సాధించలేని వారిగా ఉన్నారు. ప్రియులరా, రక్షించబడిన మనము మన స్వంత ఇష్టమును బట్టి కాకుండా, లోకానుసారంగా నడవకుండా దేవుని చిత్తాన్ని వెదకడం, దేవుని చిత్తానుసారంగా నడవడం నేర్చుకోవాలి. దేవునితో మనం సహవాసం చేసే అనుభవాన్ని కలిగి ఆయన వాక్యం ద్వారా, ప్రార్థనల ద్వారా ఆయన చిత్తాన్ని అడుగడుగున ఎరుగుతూ నడవాలి. మన ప్రభువు మనము నడవలసిన మార్గాన్ని మనకు బోధించేవాడు. మన మీద తన దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పేవాడు. కాబట్టి మనకు మాదిరిగా ఉంచిన ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ ఉండాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగడానికి దేవుని కృప మనందరికీ తోడైయునుగాక. ఆమేన్.